అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగాలు చేస్తున్నారు. ఈ రోజు వారు 49వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనము సాక్షాత్తు భగవంతుడిని ప్రాప్తి చేసుకుంటామండి. ఇది మీ యొక్క ఎండ్ రిజల్ట్ అనమాట. మన యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ భగవంతుడి యొక్క ప్రాప్తి, భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వాన్ని అది ఏమిటో కూడా తెలుసుకుంటాం, ప్రాప్తి చేసుకుంటాం. సో ఈ పరంపరగా మనము గత 4 ఎపిసోడ్స్ నుండి భగవంతుడి యొక్క విశిష్ట లక్షణాలు, యునిక్ క్వాలిటీస్, దాన్నే మనం అసాధారణ లక్షణాలు అనొచ్చు. అంటే ఇటువంటి లక్షణాలు కేవలము భగవంతుడికి మాత్రమే ఉన్నాయి. సో ఈ విధముగా భగవంతుడు ఒక్కరే అనుకున్నాం. ఫస్ట్ లక్షణము భగవంతుడు మాత్రమే పరమ సత్యము, ఇది 2వ లక్షణము. భగవంతుడు సత్య స్వరూపము, నిరాకార స్వరూపము, భగవంతుడు నిరాకారుడు, ఇది 3వ లక్షణము. 4వది భగవంతుడు ఏం చెప్పుకున్నామండి? 4వ లక్షణం ఏం చెప్పుకున్నాము? భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి, తల్లి తండ్రి. చాలా స్పష్టంగా గీత టంకించినటువంటి శ్లోకాలు, భగవానువాచలో ఉన్నటువంటి శ్లోకాలు, డైరెక్ట్ భగవంతుడు చెప్తున్న విషయాలు మాత్రమే మనం చెప్పుకుంటున్నామండి. మధ్యవర్తి ఎవరు లేరండి. డైరెక్ట్ గాడ్ టు హిస్ చైల్డ్ అనమాట, చిల్డ్రన్. ఇదే విధంగా 5వ విషయంగా అసాధారణ గుణంగా మనము భగవంతుడు ఒక్కడే జ్ఞానసాగరుడు. జ్ఞానసాగరుడు అంటే ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏం చెప్పొచ్చు అండి? మనకు ఉదాహరణ చెప్పొచ్చు. ఈ భూమి అంతటినీ కూడా కాగితముగా చేసుకుని, ఏమండి, అదేవిధంగా ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి అడవులనండి, చెట్లనండి, వీటినన్నిటినీ కూడా కలముగా చేసుకుని, ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తం సిరాగా చేసుకుని, ఆ విధంగా మనం రాయడం మొదలు పెడితే కూడా తరగదనమాట. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అది. అంటే ఇంగ్లీష్లో ఓమ్నీజియంట్ అంటారు. అర్థమైందండి? భగవంతుడు అన్నీ తెలిసినవాడు, ఆల్ నాలెడ్జ్ ఫుల్ అంటారు. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత. భగవంతుడు మనకి జ్ఞానసాగరుడు అని మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. ప్రతి ఎపిసోడ్లో కూడా మనం ప్రారంభంలో చెప్పుకుంటున్నాం, భగవంతుడు మనుషులకు బుద్ధినివ్వటం జరిగింది. ఆ బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. అంధవిశ్వాసముతో మనము ఎటువంటి ప్రాప్తులు చేసుకోలేము. ధార్మిక ఆధ్యాత్మిక జగత్తును గుర్తుపెట్టు, ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎవరైతే ఈ 4 లక్షణాలను తెలుసుకుంటారో, భగవంతుడు ఒక్కరే, భగవంతుడు సత్యము, భగవంతుడు నిరాకారుడు, మరియు భగవంతుడు సర్వాత్మలకి తల్లి తండ్రి, ఈ 4 విషయాలు బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని ఆ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే భగవంతుడు జ్ఞానసాగరుడు అన్న విలక్షణమైనటువంటి ఆ లక్షణాన్ని చాలా సహజంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు భగవంతుడు జ్ఞానసాగరుడు అంటే అన్నీ తెలిసినవాడు అన్నప్పుడు, మళ్ళీ తల్లి తండ్రి అని అన్నప్పుడు మనకు కూడా జ్ఞానం ఉండాలి కదండి. తండ్రి చాలా అద్భుతమైన వ్యక్తి, నేను సాధారణంగా ఉన్నాను అంటే కనెక్ట్ అవ్వటం లేదు కదా. భౌతిక ప్రపంచంలో కూడా తండ్రి చాలా గొప్పవాడు. ఇంటి అడుక్కునేవాడిగా ఉంటాడా? ఏమండి, చూడండి, ఆ రోడ్డు మీద ఉస్తెత్తుకుంటున్నారు చూసారా, మూలన కూర్చున్నారు, వాడు ఎవరు అనుకుంటున్నారు? టాటా బిర్లా అంబానీ పిల్లలండి అంటారా? టాటా బిర్లా అంబానీలు ఎలా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా మంచి డ్రెస్సు, హెలికాప్టర్ తిరుగుతారు, ఎక్కడ ఉండదు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, చాలా గొప్పగా బ్రతుకుతారు కదా. అలాంటప్పుడు తల్లి తండ్రి చాలా సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, జ్ఞానసాగరుడు. ఆ విధంగా అనుకున్నప్పుడు మనం ఎందుకంటే జ్ఞానము లేకుండా ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము. ఈ రోజున జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, ఈ 3 పదాలు గుర్తుపెట్టు. జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానం, ఈ 3 పదాల యొక్క సత్యమైనటువంటి అర్థాన్ని మీరు కానీ అర్థం చేసుకోగలిగితే మీ జీవితం మారిపోతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని రకాల
శాస్త్రాలు ఏవైతే చదువుకున్నామో, ఎన్ని చదువుకున్నాం? వేదాలు, ఉపనిషత్తులు, ఎన్నో, ఇంకేమంటారు, బ్రహ్మసూత్రాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, ఆ ఎన్నో ఎన్నో ఎన్నెన్నైతే ఉన్నాయో అన్ని శాస్త్రాలు కూడా నాకు కంఠోపాఠంగా ఉంది. ఈ విధంగా మనం వింటూ వచ్చాము. కానీ ఇప్పటి వరకు ఎవరైనా జ్ఞానం యొక్క సత్యమైన నిర్వచనం ఇవ్వడం జరిగిందా? విజ్ఞానం అంటే ఏమిటో చెప్పారా? జ్ఞానానికి విజ్ఞానికి ఉన్న భేదాన్ని అర్థం చేయించారా? అసలు అజ్ఞానం అంటుంటారు, ఇగ్నరెన్స్ అంటారు. జ్ఞానాన్ని మనం నాలెడ్జ్ అంటే, అజ్ఞానాన్ని ఇగ్నరెన్స్ అంటారు, విజ్ఞానాన్ని విజ్డమ్ అంటారు. వీటి గురించి ఎందుకు చెప్పడం లేదు ఎవరు కూడా? ఇదే కదా జీవితాన్ని పరివర్తన చేసేది, మనలో సంస్కారాన్ని పరివర్తన చేసేది, మనలో మన యొక్క జీవితాన్ని సుఖమయంగా శాంతిమయంగా చేసేది. వీటి గురించి ఎందుకు టచ్ చేయట్లేదు? భగవంతుడు జ్ఞాన సాగరుడు అంటే గుర్తుపెట్టుకోండి, సాగరానికి పిల్లలందరూ ఇప్పుడు సర్వశాస్త్రమై శిరోమణి అన్నారు. సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత, ఆ భగవంతుడు చెప్పినటువంటి భగవంతుడు జ్ఞానసాగరుడు అయితే మిగతా పిల్లలందరూ ఏమవుతారండి? మీకు ఎంతమంది అను సాధువులు, సంతులు, ఋషులు, మునులు, 33 కోట్ల దేవీ దేవతలు, ధర్మ స్థాపకులు, ఎన్నిసార్లు నేను రిపీట్ చేస్తున్నానంటే వీళ్ళంతా దేహదారులు. ఈ దేహదారులు వాళ్ళు ఎంతవరకు చెప్పగలుగుతారు? భగవంతుడిలాగా వాళ్ళు జ్ఞాన సాగరులు కాదు, ఆది మధ్యాంతాల జ్ఞాతులు కాదు. అర్థమైందండి? వాళ్ళు కేవలం వాళ్ళు ఈ జన్మలో కాస్త గ్రంథ పఠన చేసుకుని నేర్చుకున్న విషయాలు, మంచి విషయాల్ని ఏరికోరి అందులోంచి మనకి ప్రవచనాల రూపంలో అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మంచి పని చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం పాపం చేయట్లేదు కదా. అర్థమైందండి? ఏదో జనాలను ప్రేరణ కలిగించడానికి, వాళ్ళ జీవితాలు ఉద్ధరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానము ఫైనలా? వాళ్ళు ఓన్లీ కేవలం మనం జ్ఞాన సాగరుడు అంటే భగవంతుణ్ణి వాళ్ళని జ్ఞాన నదులు అనొచ్చు, లేకపోతే జ్ఞాన కాలవలు అనొచ్చు, లేకపోతే జ్ఞాన బావులు అనొచ్చు, కెనాల్స్ అనొచ్చు, సరస్సులు అంటాం కదా. అంతేకాదు జ్ఞాన సాగరుడు కాదు. జ్ఞాన సాగరుడు మొత్తం తెలుసు అనమాట. అంటే మనము మీకు చిత్రం కూడా చూపిస్తాను, షేర్ స్క్రీన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను, చేశారు. ఒకసారి ఈ చిత్రం దగ్గర పెట్టుకుంటే కొత్త వాళ్ళు ఒక్కోసారి ఈ యొక్క ఎపిసోడ్ నుంచే ప్రారంభం అవుతున్న వాళ్ళు కూడా మీకు అర్థమవుతుంది స్పష్టంగా. జ్ఞానసాగరుడు అంటే సత్య త్రేతా ద్వాపర కలియుగాలలో ఉన్నటువంటి సమస్త జ్ఞానం ఉన్నవాళ్ళు అండి. ఇది మనిషికి ఉండదు, దేవీ దేవతలు కూడా ఉండదండి. ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది దేహదారులకి అని ఇప్పటికే మనం చర్చించుకున్నాం. రెండో విషయం, ఇప్పుడు శాస్త్రాల పఠన చేసుకున్నాము. అదేవిధంగా ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బైబుల్ అనండి, లేకపోతే ఖురాన్ అనండి, లేకపోతే ధమ్మపద, లేకపోతే గురు గ్రంథ్ సాహిబ్, ఇవన్నీ చదువుకుంటున్నారు వాళ్ళు. సో చదువుకుంటున్నారు అంటే ఏమైపోయింది? అది ధర్మ గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు అంటున్నాం, దీన్ని శాస్త్రాలు అంటున్నాం. సో ఈ శాస్త్రాలు, ధార్మిక గ్రంథాల యొక్క పఠన, పారాయణ, శ్రవణ, ప్రచారము ద్వారా రెండు విషయాలు జరగటం లేదండి. రెండు విషయాల్లో ఎటువంటి కంట్రోల్ లేకుండా పోయింది. ఏంటండి? అసలు సంస్కార పరివర్తన, ఆత్మలో కుళ్ళు పేరుకుపోయింది. జన్మ జన్మలుగా మనము చేసినటువంటి చెడు కర్మల ద్వారా ఆ కుళ్ళు ఉన్నదన్న సంగతి తెలియదు కదా మనకి. ఇప్పుడు ఆత్మలో కుళ్ళు ఉన్న సంగతి ఎవరు తెలుసు? భగవంతుడు తెలుసు. ఇది మనుషులందరూ నేను దెయ్యం అని 24 గంటలు అదే భావనలో ఉంటున్నారు కదా, వాళ్ళకి తెలియదు. మనకు చెప్పే గురువులు కూడా దైహిక భ్రాంతిలోనే చెప్తున్నారు, కానీ వాళ్ళకు కూడా తెలియదు ఆత్మలో కుళ్ళు పెరిగిపోయిందని. వాళ్ళ ఆత్మలో కుళ్ళు పెరిగిపోయిందని వాళ్ళకు కూడా తెలియదు. అందుకనే భగవంతుడి సృష్టి మీద అవతరించి ఆయన అసలు జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి ఆయన స్పష్టంగా మనకి చక్కగా ఈ భగవద్గీత ఆధారంగా మనకు తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ రోజున ఏంటి సంస్కార పరివర్తన చేసుకోవడం లేదు. ఇంకోటి, ఇప్పుడు చూడండి, ప్రపంచంలో మనుషులు ఒకవైపున శాస్త్రాలు చదువుకుంటున్నారు, ఒకవైపున ప్రవచనాలు వింటున్నారు, ఒకవైపున పూజా పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు చేస్తున్నారు. ఏమండి? అయినప్పటికీ కూడా పాప కర్మలు, పాప నీచ నికృష్ట భ్రష్ట కర్మలు విశృంఖలంగా విసిగ్గుగా చేస్తున్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే ఊబిలో, ఆ వలయంలో చిక్కుకొని అక్కడ నుండి బయటికి ఎలాగ రావాలో ఎవరు వాళ్ళకి చెప్పలేదు. అందులోనే కూరుకుపోయి ఏదో విధంగా కాస్త కాలాన్ని గడుపుకుంటున్నారు. ఆధ్యాత్మిక ధార్మిక జగత్తులు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయండి ఈ రోజున. ఒక్క ప్రశ్నకి మనకి సమాధానం ఇప్పటిదాకా మనకు దొరకలేదు. ఎందుకండి? భగవంతుడితో మనం పూజ చేస్తుంటే
భగవంతుడిలాగా ఎందుకు అవ్వలేకపోతున్నాము, నాలో సంస్కార పరివర్తన ఎందుకు రావడం లేదు, నాలో విషయ వికారాలు ఎందుకు తొలగటం లేదు. మళ్ళీ నేను మామూలుగానే ఉంటున్నాను కదా, కోపం చేసేవాడు కోపం చేస్తున్నాడు, అల్లరి చిల్లరగా చేసేవాడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, అబద్ధం చెప్పేవాడు అబద్ధం, మోసం చేసేవాడు మోసం, లంచగొండివాడు లంచగొండిగానే ఉన్నాడు. ఒకవైపున పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తప్ప చేసినప్పటికీ కూడా అంటే ఏ విధంగా ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకండి మన ఇన్న అందరూ అనారోగ్య పాలవుతున్నారు, ప్రపంచం అంతా సూపర్ డూపర్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎందుకున్నాయి, ఏమిటి హాస్పిటల్స్ ఉండడం అనేది మన యొక్క డెవలప్మెంట్ కి గుర్తా? ఇదేమన్నా చరిత్ర పోతే మొత్తం పోతుంది, క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని మనం పదే పదే చెప్పుకుంటున్నాము. అంటే చరిత్ర పోగొట్టుకోవడమేనా? చరిత్ర పోగొట్టుకుంటూ అనారోగ్యం పాలవుతూ కేవలం ప్రతిరోజు ఏదో కొద్ది సమయాన్ని కాస్త భగవంతుడు అని భావిస్తున్నటువంటి ఆ దేవతా విగ్రహం ముందు నమస్కారం పెట్టుకుని యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటున్నాడు 4 సార్లు తిరుక్కుంటూ ఆ విధంగా చేసుకుంటూ పాపాలకి మనం ఎటువంటి కళ్ళెం వేయలేకపోతున్నాము. అది అలాంటప్పుడు వీళ్ళు చెప్పినటువంటి జ్ఞానము మన జీవితాన్ని మార్చినప్పుడు ఈ జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి? ఈ జ్ఞానము వల్ల నా జీవితాన్ని ఎలాగా సకారాత్మకంగా పరివర్తన చేస్తుంది అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా బుద్ధి ఉన్న మనుషులకు? ఇవన్నీ తెలియదు కాబట్టి భగవంతుడి సృష్టి మీద అవతరించి, నాయనా ఇది కాదు మీ జీవితం, 23 గంటలు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, 1 గంట కాస్త మీ గురించి కూడా తెలుసుకోండి నాయన, నా గురించి కూడా తెలుసుకోండి నాయన, నేను ఇప్పటికే వచ్చి 89 సంవత్సరాలు అయిపోయింది, ఇంక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది, తర్వాత మీకు టూ లేట్ బోర్డు పెట్టేస్తాము. ఎన్ని ప్రశ్నలండి. అలాంటప్పుడు భగవంతుడు జ్ఞాన సాగరుడని ప్రకటించుకున్నప్పుడు మనకు ఉపయోగం లేకపోతే ఆయన జ్ఞాన సాగరుడైతే ఏంటంటే ఇంకేమన్నా అయితే ఏంటి చెప్పండి? భగవంతుడు చాలా గొప్పవాడైతే మనకేం కావాలి? ఆ గొప్పతనం నాలో నాకు రాకపోయినట్లయితే, నేను గొప్పగా మారకపోయినట్లయితే, నా ప్రశ్నలు ప్రశ్నలుగా ఉన్నాయి, నా యొక్క సమస్యలు సమస్యల్లాగే ఉన్నాయి. మళ్ళీ గీతలో ఏమంటున్నాడు? నీవు నా దగ్గరికి వచ్చి నా యొక్క జ్ఞానము విజ్ఞానం విన్నట్లయితే నీ యొక్క సర్వ సమస్యలు పరిష్కారం అవుతాయి. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు కదా 9వ అధ్యాయం 1వ శ్లోకంలో. ఇది రాజవిద్య అన్నాడు. ఎంత రాజవిద్య అంటే నాకేం పనికొస్తుంది చెప్పండి? రాజవిద్య అయితే ఏంటి, మామూలు విద్య అయితే ఏంటి, నాకేం కావాలి చెప్పండి? అది నా జీవితాన్ని ఉద్ధరించినప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో నేను కొన్ని ప్రశ్నలు మీకు సమాధానం చెప్తాను. ఒక ఎపిసోడ్స్ రాబోయే కొన్ని ఎపిసోడ్స్ లో కూడా ఈ భగవంతుడి జ్ఞానసాగరుడు అన్న విషయాన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. భగవంతుడు గొప్పవాడన్న సంగతి తెలిస్తే మీరు భగవంతుడి కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు, కాస్త ఆసక్తి కలుగుతుంది. రే ఇంత చక్కటి జ్ఞానం అక్కడ చెప్తూ ఉంటే మనమేమో ఏదేదో అపోహలు పెట్టుకుంటూ మనం వెళ్లకుండా వాళ్ళని హేళన చేస్తున్నాం, వాళ్ళని ఆ విధంగా వాళ్ళు మంచిది కాదు, ఎవరు వెళ్ళకండి అని చెప్పి మన బ్రహ్మకుమారి గురించి ఈ విధంగా చెప్తున్నాం. బ్రహ్మకుమారి సంస్థలో ఇంత గొప్ప జ్ఞానం దొరుకుతుందా? ఇన్ని లక్షల మంది వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేసుకుంటున్నారా? నిజమా కాదా తెలుసుకుందాం మనమే. ఇక్కడ ఏదో వాళ్ళు వీడియో పెట్టారు, వీళ్ళ వీడియో పెట్టారని చెప్పి మనము వంచితులు కాకూడదు. చివరికి అక్కడ జరిగిందే సత్యం అని తేలినప్పుడు మన యొక్క శరీరం సహకరించినటువంటి పరిస్థితిలో మనం ఏమీ చేయలేము. చూసారా, నా భాగ్యంలో లేదు అనుకొని మొట్టమొదటి ప్రశ్న ఇప్పుడు మనం ఆన్సర్ చేయబోయేది మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, జ్ఞానము యొక్క సత్యమైన నిర్వచనము, అజ్ఞానము యొక్క సత్యమైన నిర్వచనము, అదేవిధంగా విజ్ఞానము యొక్క సత్యమైన నిర్వచనము. ఈ 3 నిర్వచనాలు ఇప్పటి వరకు ఏ శాస్త్రములోను ఏ గ్రంథములోను ఇప్పటి వరకు ఏ ప్రవచనకర్త ద్వారా చెప్పబడలేదు. వారు చెప్పింది కేవలము శాస్త్రజ్ఞానము, ధర్మ గ్రంథాలు, మనుషులచే వ్రాయబడినటువంటి ధర్మ గ్రంథాల నుండి మంచి విషయాలు తీసుకుని మన జీవితాన్ని మార్చడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఆ విధంగా ముందుకెడుతున్నారు. ఇప్పటి వరకు నడిచింది. కానీ ఇది అంతిమ జన్మ, ఆఖరి శ్వాస విడిచిపెట్టే లోపల మన సంస్కార పరివర్తన జరగకపోయినట్లయితే, తామసిక సంస్కారాలు సాత్వికంగా మారకపోయినట్లయితే మనము రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాలలోకి మనము ఎంటర్ అవ్వలేము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఇప్పుడు ఒక 3 శ్లోకాలు ఇదివరకు చెప్పుకున్నటువంటి శ్లోకాలే మరొక్కసారి, ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలు లేకపోతే అసాధారణ గుణాలు, యునిక్ క్వాలిటీస్ అనేటువంటి ఒక శీర్షిక తీసుకున్నాం, ఒక సబ్ టాపిక్ తీసుకున్నాం, ఒక అంశం తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క సీరియల్లో మీరు విన్నట్టయితే భగవంతుడు
ఒక్కరే అందరికంటే శ్రేష్టమైన వారు. మిగతా వాళ్ళ ద్వారా నాకు స్వర్గ వారసత్వము రాదు. కేవలము ఈ జన్మలో కాస్త మనశ్శాంతిని ఇవ్వగలుగుతారు. ఈ జన్మలో కాస్త నాకు ఊరట కలిగిస్తారు. ఏదో భగవంతుడి గురించి 4 విషయాలు చెప్తారు. కానీ నా జీవితాన్ని టచ్ చేసే జ్ఞానము ఇక్కడ ఉన్నటువంటి దేహదారుల ద్వారా 33 కోట్ల దేవి దేవతలు, వివిధ ధర్మ స్థాపకులు, వేల సంఖ్యలో ఉన్నటువంటి, వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి ఏమంటే ధర్మ ప్రచారకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, ఈ విధంగా ఉన్నటువంటి వీళ్ళు కోటాను కోట్ల మంది భక్తులు ఇటువంటి మాటలు వింటున్నటువంటి వాళ్ళలో కూడా పరివర్తన రాలేదు. మానవ జీవితం అతి దుర్లభము అని నమ్ముకున్న వాళ్ళు కూడా పరివర్తన చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయకపోవడము నిజంగా శోచనీయం అండి. నిజంగా ఎంత దురదృష్టకరమైన సన్నివేశం అంటే మానవ జీవితం చాలా విలువైనటువంటిది అంటున్నారు. కానీ విషయ వికారాల వలయములో కూరుకుపోయి కేవలము భౌతిక వినాశి ఇంద్రియ సుఖ భోగాలను అనుభవించడం కొరకే 24 గంటలు 365 రోజులు ఆ విధంగా కేటాయించుకుంటూ జీవితాన్ని ఆ విధంగా వెళ్లదీస్తూ సర్వ ప్రశ్నలకు సమాధానాలు పొందకుండానే, భగవంతుడి యొక్క సత్యమైన ఉనికిని పొందకుండానే, ఆత్మ యొక్క ఉనికిని పొందకుండానే చివరికి దేహత్యాగము చేసే దౌర్భాగ్యములు వాళ్ళకి పొందవలసి వస్తుంది. అందుకనే భగవంతుడి యొక్క మహావాక్యాలు చక్కగా అర్థమయ్యేలాగా చాలా సరళంగా సహజంగా మనకి చెప్తున్నారు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ పోతుంది అనమాట. మనకి ఈ ఎపిసోడ్స్ పూర్తయ్యే సమయానికి మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ పోతుంది. పరమాత్మ ఎవరు, ఏ విధంగా దొరుకుతారు, దానికి సంపూర్ణమైన సమాధానం మీకు లభిస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇదండి ముఖ్యమైన 13వ అధ్యాయంలోని క్షేత్రజ్ఞ విభాగ అన్నాడు. విభాగ అంటే డివిజన్. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, ఆత్మ వేరు, ఆత్మ యొక్క యజమాని వేరు, పొలము వేరు, పొలము యొక్క యజమాని వేరు. మనం చెప్పుకున్నాం. సంక్షిప్తంగా మీకు గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ఒక 48 ఎపిసోడ్స్ గడిచిపోయాయి, కొన్ని మర్చిపోయి ఉంటారు. ఒక్కొక్క ఎపిసోడ్ చూసి నేను గుర్తు, ఎందుకంటే ప్రత్యేకంగా నేను భగవంతుని పొందాలి అనే ఒక లక్ష్యం పెట్టుకొని బుద్ధినేత్రాన్ని తెరుచుకొని చాలా ఆ శాంతియుత వాతావరణంలో కూర్చొని దీని సంగతి ఏదో తెలుసుకోవాలి. నిజంగా భగవంతుడు వచ్చాడా, ఇన్ని లక్షల మంది నమ్ముతున్నారంటే ఇది అబద్ధము అయి ఉండదు. ఖచ్చితంగా దీనిలో నిజం ఉంటుంది. మనము కూడా నిజమా అబద్ధమా, సత్యాసత్యాలు మనం వెళ్ళి తెలుసుకుందామని చెప్పి మీరు స్థానిక దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారని మీకు అర్థమైపోతుంది. ఏమిటండి ఈ శ్లోకం ఏంటన్నాడు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద. ఆఖరి ఇది తద్విద, తద్విద అన్నాడు. అంటే తత్వాన్ని, విధ అంటే తెలుసుకోవడం, తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందంటే ఇతని ఆధ్యాత్మిక దృష్టికోణంలో విన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. తత్వజ్ఞాన కోణములో మాం వేతి తత్వత అన్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో. ఇక్కడ తత్ విధ అన్నాడు. ఇలాగ తత్వము అన్న తత్వ దర్శన ఇట్లాంటి పదాలు సుమారు 16 శ్లోకాలలో మనకి భగవద్గీతలో కనబడతాయి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ శరీరము క్షేత్రము, ఈ శరీరము క్షేత్రము, ఇది క్షేత్రము, ఇది నా శరీరము అనుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. అంటే ఈ శరీరముకి యజమాని క్షేత్రజ్ఞుడు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 2వ శ్లోకము అంటే మీకు స్పష్టత అనమాట. ఇది ఎందుకు చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. తర్వాత శ్లోకాలు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అదేవిధంగా 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఏ అని వచ్చిందంటే చాలా డేంజర్ అండి. ఎవరైతే, అందరూ అనడం లేదు, నేను అందరికీ చెప్తాను కానీ చాలా మంది దీనిని చాలా తేలికగా తీసుకుంటారు, విస్మరిస్తారు, పట్టించుకోరు. భగవంతుడు వచ్చినా పట్టించుకోరండి, భగవంతుడు వచ్చి చెప్తున్నా పట్టించుకోరండి. అంటే అంత భౌతిక తత్వములో, విషయ వికారాల వలయములో, దైహిక సుఖాలకి మనం అలవాటు పడిపోయి మనం ఆధ్యాత్మికంగా ఒక 1% కూడా మనము అర్థం చేసుకునే ప్రయత్నము చేయలేకపోవడమే దీనికి కారణం. దివ్య నేత్రము అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? జ్ఞాన నేత్రము అన్నాడు. ఇంకొక శ్లోకంలో దివ్యం దదామితే చక్షు అంటాడు. ఇక్కడ దివ్య నేత్రం అనండి, జ్ఞాన నేత్రం అనండి,
ఈ రెండు నేత్రాలు జ్ఞాన నేత్రం కాదు, డివైన్ ఐస్ కావు, దివ్య నేత్రాలు కావు. ఇది దివ్య నేత్రము అంటే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. అందుకని ఎవరైతే ఈ దివ్య నేత్రము ద్వారా ఆ శరీరముకు యజమాని ఆత్మ వేరు వేరు, శరీరం యొక్క యజమాని ఆత్మ ఈ సంగతి తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారు. ఇంత స్పష్టంగా చెప్పాడు. వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారు అంటే ఇంకెవరు పొందరు కదా. నేను ఆ పొందేటువంటి గ్రూపులోకి రావాలి. ఇప్పుడు ఈ రోజున 20 లక్షల మంది 25 లక్షల మంది దీన్ని అర్థం చేసుకున్నారు. చదువు లేని వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఎటువంటి అకాడమిక్ డిగ్రీస్ లేనటువంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఎటువంటి శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు. మైండ్ చాలా బ్లాంక్ గా పెట్టుకుని ఇన్నోసెంట్ గా ఉన్నవాళ్ళు నేను శరీరము కాదు కదా, నేను ఒక చైతన్య శక్తి ఆత్మ, నేను శరీరం అయినట్లయితే శరీరంతో పాటు వెళ్ళిపోవాలి కదా, చనిపోవడం అంటే శరీరం మాయమైపోవాలి, నేను బ్రతికుండగా 24 గంటలు నేను శరీరం అని గడిపేస్తున్నానే, పోయేటప్పుడు ఫార్ములా మార్చుకొని ఆత్మకి శాంతి కలుగా, కానీ ఆత్మ వెళ్ళిపోతే శరీరం పడిపోతే శరీరాన్ని బూడిదగా కాల్చేస్తున్నారు కదా. దానికి పెద్ద చదువులు అవసరమా చెప్పండి? దానికి ఎటువంటి చదువులు అవసరం లేదు, అకాడమిక్ డిగ్రీస్ అవసరం లేదు, వేదాలు తెలియవలసిన అవసరం లేదు, ఉపనిషత్తులు అవసరం లేదు, ఎటువంటి శాస్త్రజ్ఞానం అవసరం లేదు. జీరో నాలెడ్జ్ చాలన్నమాట. కేవలము నేను సత్యం ఆధారంగా నా జీవితాన్ని నడిపించుకోవాలి, ధర్మ మార్గములో నేను నడవాలి. ఎందుకంటే భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని అన్నాడు. కాబట్టి ధర్మ మార్గంలో వచ్చినట్లయితే భగవంతుని ఒక దివ్య కర్తవ్యములో నేను సహాయకులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనుషులకు సహాయం చేశాను ఇప్పటి వరకు, స్వార్థమైనటువంటి బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేశాను. భగవంతుడు నిస్వార్థంగా ఈ సృష్టి మీద అవతరించి ఒక మనిషి శరీరంలో ప్రవేశించి చక్కటి ఈశ్వరీయ జ్ఞానము రాజయోగం అనేటువంటి ప్రక్రియను తెలియజేస్తున్నప్పుడు నేను బిజీ అనుకుంటూ ఇవన్నీ నాకు అక్కర్లేదు అనుకుంటే నా గొయ్యిని నేనే తవ్వుకుంటున్నాను అర్థం చేసుకోవాలి. అందుకని ఏమన్నాడు ఇక్కడ, క్షేత్రజ్ఞయోరేవ అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ విదుర్యాంతి తే. విదుర్యాంతి తే పరం అంటే పరమాత్మని ఏమన్నాడు, ఇంకా భూత ప్రకృతి మోక్షం చ అన్నాడండి. ఇంకేం కావాలండి? భూత ప్రకృతి అంటే ఈ ప్రకృతి అంటే పాంచభౌతిక ప్రకృతి, మనసు బుద్ధి సంస్కారాలు, ఆ భిన్న ప్రకృతి అష్టద అన్నాడు చూసారా. ఆ విధంగా దీని నుండి ప్రకృతి, భూత అంటే పంచతత్వాలు, ఈ వీటి నుండి నేను మోక్షం పొందాలంటే ఈ దేహం యొక్క భ్రాంతి నుండి మనము దూరము కావాలి. దేహ భ్రాంతి నుండి మనము దూరము కావాలి అంటే అశరీరీ స్థితి, ఆత్మ అభిమాని స్థితి, విదేహీ స్థితి, ఆ విధంగా నిరాకార స్థితి. అంటే ఒరిజినల్ గా భగవంతుడు ఏ విధంగా నిరాకారుడో నేను కూడా ఒరిజినల్ గా నిరాకారుణ్ణే. కానీ నాకు భగవంతుడికి తేడా ఏంటి? నేను దేహం తీసుకుంటాను, ఆయనకి దేహంతో పని లేదు, దేహం అవసరమే లేదు. కేవలం జ్ఞానం చెప్పడం కోసం ఒక దేహాన్ని కాస్త లోన్ తీసుకుని మనకి జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతాడు. అర్థమైందండి? ఇప్పుడు మరొక శ్లోకం. భగవంతుడు క్షేత్రము ద్వారా కనపడతాడా, క్షేత్రము ద్వారా అనుభవం చేయగలుగుతామా, లేక క్షేత్రజ్ఞుడు మాధ్యమంగా అనుభవం చేయగలుగుతామా? అర్థమైందండి? జ్ఞానము విజ్ఞానము అజ్ఞానం తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో. మీడియం ఏంటి? భగవంతుడిని అనుభూతి చేసే మీడియం ఏమంటున్నాడు? క్షేత్రము కాదు క్షేత్రజ్ఞుడు అంటున్నాడు. అంటే నువ్వు ఆత్మాభిమాని స్థితిలోకి వచ్చినట్లయితే, అక్కడ ఏ విదుర్యాంతి తేపరం అన్నాడు కదా, దానికి దీనికి లింక్ చూడండి. ఎవరైతే ఆత్మస్థితిని ఒరిజినల్ గా తన యొక్క మూల స్వరూపాన్ని ఆత్మగా అనుభవం చేస్తాడో వాడు మాత్రమే నన్ను పొందుతాడు అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? క్షేత్రజ్ఞుడు మాధ్యమముగానే పరమాత్మని మనం అనుభవం చేస్తాము. కానీ నేను దేహమని 24 గంటల జీవితం గడిపిస్తే అటువంటి వారికి భగవంతుడు దొరకడు. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా దొరకడు. భగవంతుడు ఏం చెప్తే ఏ విధంగా నేను దొరుకుతానని చెప్తున్నప్పుడు ఆ విధానాన్ని విడిచిపెట్టి ఏదో నాకు తోచిన విధానంతో పెడుతుంటా అంటే, ఇప్పుడు ఈ శ్లోకం వినండి, 13వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఎందుకంటే ఇదే చిత్రమే చెప్తున్నాను ఇవాళ ఈ ఎపిసోడ్లో. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ఎత్ర క్షేత్రజ్ఞ యోగ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. ఇక్కడ రెండు విషయాలు చెప్పాడండి. ఇక్కడ జ్ఞాన సహగరుడు కాబట్టి ఎంత స్పష్టంగా, ఎంత సులభంగా, సరళంగా కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే చాలు, ఇది యాక్యురేట్, దీనికంటే మించిన జ్ఞానం లేదు అన్న సంగతి మీకు అర్థమవుతుంది.
ఒక్కసారి జాగ్రత్తగా వినండి. క్షేత్ర ఏమన్నాడు? క్షేత్రజ్ఞం చ అభిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వ అంటే ఏంటి? 850 కోట్ల క్షేత్రాలు ఉన్నాయి ప్రపంచంలో. అంటే క్షేత్రాలు క్షేత్రజ్ఞుడు రెండు ఉన్నాయి. 850 కోట్లు ఉన్నాయి ఈ భూమండలం మీద పాత్రను అభినయిస్తూ ఉన్నారు. క్షేత్రజ్ఞం చాభిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఫస్ట్ వర్డ్ ఏమన్నాడు? క్షేత్రజ్ఞం అన్నాడు. సర్వక్షేత్రాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఆధారంగా నన్ను పొందుతారు. నేను క్షేత్రజ్ఞుడు మీడియం ద్వారా నన్ను అనుభూతి చేసుకుంటారు. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క జ్ఞానము ఉన్నవాడు మాత్రమే పరమ జ్ఞాని. జ్ఞానం యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏమండి? అని జాగ్రత్త వినండి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత. అయిపోయింది. నేను క్షేత్రము ద్వారా వస్తానని మొదటి పంక్తిలో డిక్లేర్ చేశాడు. తర్వాత ఏమన్నాడు? క్షేత్ర క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్త జ్ఞానం మతం మమా అన్నాడు. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞ యొక్క జ్ఞానం అంటే శరీరము ఆత్మ ఈ రెండు వేరే వేరు. ఆత్మ శరీరం యొక్క యజమాని. శరీరము కుళ్ళిపోతుంది, శరీరము వినాశి. ఆత్మ అవినాశి. ఆత్మ అవినాశి. ఈ యొక్క శరీరం మార్చుకుంటూ ఉంటుంది, వస్త్రం మార్చుకుంటున్నట్లు. సో ఈ విధంగా శరీరం ఒక యంత్రము. శరీరం అనేది శరీర భ్రాంతిలో ఉంటే పరధర్మము, ఆత్మ భ్రాంతిలో ఉంటే స్వధర్మము. ఇవన్నీ తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని. అర్థమైంది కదండి జ్ఞానం యొక్క నిర్వచనం. జ్ఞానం అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? జ్ఞానం అంటే ప్రవచనాలు వినడం. జ్ఞానం అంటే ధార్మిక గ్రంథాల పఠనం చేయటం. జ్ఞానం అంటే తీర్థయాత్రలు చేయటం. జ్ఞానం అంటే పూజలు పునస్కారాలు చేసుకోవటం. జ్ఞానం అంటే ఈ విధంగా భౌతికంగా కాసేపు దైవ సాన్నిధ్యంలో గడపటం. యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ అనుకోవడం. లేకపోతే పుష్కరాలలో శరీరాన్ని ఉంచడము. ఇవన్నీ మనం చేస్తున్నాం. దీన్ని బట్టి మన భావన ఏముంది? ఇవన్నీ చేస్తే సరిపోతుంది. ఒక గురువు మాధ్యంగా గురు పరంపర అంటారు. ఇప్పటిదాకా గురు పరంపర నడిచిందండి. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు? ఇప్పుడు ఈ గురు పరంపర ద్వారా మీరు మారలేదు కదా. వాళ్ళు మారమని చెప్పారు కదా మిమ్మల్ని. వాళ్ళు మారొద్దని చెప్పారా? కుళ్ళు పనులు చేయమని చెప్పారు వాళ్ళు ఏమన్నా? చెప్పలేదే. ఎవరు చెప్పలేదే? ఏ గ్రంథంలో లేదు, ఏ ప్రవచనకర్త నోటి నుండి కూడా మీరు విషయ వికారాల మునగండి, పర్వాలేదు, నా ప్రవచనం వింటే మీ స్వర్గంలో వెళ్తారని చెప్పారు వాళ్ళు ఏమన్నా? మంచి పనులు చేయమని చెప్పారు కదా. కానీ మనం మంచి పనులు చేయలేదు కదా. అందుకనే భగవంతుడు వచ్చి ఇప్పుడు గురు పరంపర ద్వారా బాగుంది నాయన, అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా పరమ సద్గురు ఈ సృష్టి మీద అవతరించడం జరిగింది. వారు చెప్పిన మార్గంలో నడిస్తే వారి నుండి మీకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు మనకి? క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఒక జ్ఞానం. ఇది చాలా ముఖ్యం అనమాట. నేనెవరిని? అంతే. నేనెవరిని? నేను ఒక ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరము నాది. అర్థం ఇప్పుడు ఏమైంది? మీకు ఏమర్థమైందండి? జ్ఞానము అర్థమైంది. ఏమండి? జ్ఞానము అర్థమైంది. ఇక్కడ 9వ అధ్యాయం మొదటి శ్లోకంలో విజ్ఞానం అన్న పదం వాడాడు. నేను జ్ఞానము తెలియజేస్తాను, విజ్ఞానము కూడా తెలియజేస్తానన్నాడు కదా. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు కదా. అక్కడ విజ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ విజ్ఞానం ప్రపంచంలో ఏ మనిషి చెప్పలేడండి. గుర్తుపెట్టుకోండి. ఏ గురువు, ఏ యొక్క ప్రవచనకర్త, ఎంత పెద్ద పీఠాధిపతి అయినా, ఎంత పెద్ద మహామండలేశ్వరుడైనా, ఎంత పెద్ద జగద్గురు అయినా, ప్రపంచంలో నంబర్ 1 జగద్గురు అయినా కూడా వాళ్ళు విజ్ఞానము గురించి ఇప్పటి వరకు మనుషులకు బోధించలేదు. జ్ఞానం అంటే నేను ఆత్మని, ఇది నా శరీరము. విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయటం అంటే ఆత్మ అనుభూతి, ఆత్మ అనుభవం చేసేటువంటి ఆ స్థితిలోకి తీసుకొని రావడం అన్నమాట. అంతే. ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఏమంటారు? విజ్ఞానాన్ని ఏమంటారు? విజ్డమ్ అంటారు. 7వ అధ్యాయం మొత్తం అంతా జ్ఞాన విజ్ఞాన యోగం అన్నారు. మీరు చదువుకోండి. సో జ్ఞానం అర్థమైంది కదండి. జ్ఞానము మరి విజ్ఞానం అంటే జీవితంలో అనుభవం చేసేటువంటి విషయము కూడా నేనే తెలియజేస్తాను. జ్ఞాన విజ్ఞాన సహితము. ఇప్పుడు అజ్ఞానం అంటే ఏంటో తెలుసుకొని మనం ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి. మీకు ఇదివరగా చెప్పాను, సంక్షిప్తంగా మీకు మరొకసారి చెప్తాను. 13వ అధ్యాయంలోని 11వ శ్లోకము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఒక 20 లక్షణాలు చెప్తారండి. జ్ఞానము అంటే ఏమిటి అని మనకి ఏమండి ఒక 7, 8, 9, 10, 11 మీరు 13వ అధ్యాయంలో ఈ 5 శ్లోకాలు చదువుకోండి. చదువుకుని డౌట్ ఉంటే నన్ను అడగండి. మీరు కామెంట్స్ పెట్టండి, ఫలానా దాంట్లో నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మనకి డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క సంస్కృతి సంపద అనే ఛానల్ ద్వారా
ఈ విధంగా భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక రహస్యాల కార్యక్రమాన్ని వారు ఒక సదుద్దేశంతో అందరికీ కూడా ఇదంతా విని వాళ్ళ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకుంటారు. అటువంటి కార్యక్రమం, దివ్యమైన కార్యక్రమాన్ని వారు ఒక ప్రాజెక్టుని చేపట్టారు. ఆ భాగంగా మీ అందరికీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నారని ఇవన్నీ కూడా అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు, 7, 8, 9, 10, 11 జ్ఞానం 20 లక్షణాలు చెప్తాడు. 20 లక్షణాలు మీకు ఉంటే మీరు జ్ఞాని. ఆఖరిలో సమ్మరైజ్ చేసుకుంటూ తర్వాత నేను 20 కూడా టచ్ చేస్తాను, వీలుని బట్టి నేను టచ్ చేస్తాను ఎక్కడో దగ్గర. అర్థమైందండి. ఇప్పుడు 13, 11 ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. ఏమంటున్నాడు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నాడు. నిత్యము ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన అంటే 3 విషయాలు మీకు ఉండాలి: ఆత్మ, పరమాత్మ మరియు ఈ సృష్టి చక్ర జ్ఞానం. ఎందుకంటే ఆత్మలు ఇక్కడ సత్యయుగం నుంచి ప్రారంభం అవుతాయి, వాళ్ళ సంస్కారం బాగుంటే. లేకపోతే సంస్కారం కొద్ది తక్కువ ఉంటే త్రేతా నుంచి ప్రారంభం అవుతుంది. సంస్కారాలు ఇంకా తక్కువగా ఉన్నట్లయితే ద్వాపరం నుంచి ప్రారంభం అవుతుంది. సంస్కారాలు బాగు చేసుకోకపోతే ఏమవుతుంది, మళ్ళీ కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. లేక కలియుగంలో మిడిల్లోనో ఎండింగ్ లోనో జన్మ తీసుకుంటారు. 2, 3 జన్మలు తీసుకుంటారు, 1 జన్మ తీసుకోవచ్చు. అర్థమైందండి. సో ఈ విధంగా ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అది. ఈ రోజున స్పిరిచువల్ నాలెడ్జ్ అంటాం, కానీ స్పిరిచువల్ గురువు అండి, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్, స్పిరిచువల్ బుక్, ఈ స్పిరిచువల్ వాడేస్తాం. కానీ అసలు ఆత్మ జ్ఞానం అనేది, అక్కడ ఆత్మ అనుభవం అనేది అక్కడ జరగదండి. అందుకనే భగవద్గీత మాత్రమే 100% అది ఆధ్యాత్మిక గ్రంథము. 10వ అధ్యాయం 32వ శ్లోకం. అధ్యాత్మ విద్య ఏమన్నా, ఏమన్నారు, అధ్యాత్మ ఏం చెప్పాను మీకు, ఓసారి పదాలు మర్చిపోతుంటాను నేను. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అర్థమైందండి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. నిత్యం అన్నాడు అక్కడ. మీరు 5 గంటలు, ఒక 5 నిమిషాలు పూజ చేసుకుని అయిపోయిందండి కాదు, ఏమి జరగదు. ఏమి భగవంతుడు పొందాను అని మీకు భావన కలిగితే కలిగి ఉండొచ్చు, ఒక దైవ విగ్రహం ముందు కూర్చుని. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అండర్లైన్ చేసుకోండి. తత్వజ్ఞానార్థ అది కేవలము తాత్వికము. తత్వము అంటే సత్యము మరియు తర్కము మరియు ఇంగిత జ్ఞానం. సత్యము, ఇంగిత జ్ఞానం. ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. ఇల్లాజికల్ గా ఉంటే అది తామసిక జ్ఞానం అన్నాడండి 18వ అధ్యాయంలోని 22వ శ్లోకం. ఇది గురించి చెప్పాను. అన్ని ఎపిసోడ్స్ సీరియల్ గా ఒక్కొక్కటి వింటూ ఉంటే మీకు చాలా స్పష్టత వస్తుంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం చెప్పాడా. తర్వాత 3వ పంక్తి ఏమంటున్నాడు, ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. 4వ పంక్తి, అజ్ఞానం యదతో అన్యదా. ఇది మాత్రమే తత్వజ్ఞానం ఆధారముగా ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానము పొందడమే అసలైన జ్ఞానము. మిగతాదంతా కూడా అజ్ఞానము యదతో అన్యథా. జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానం యొక్క స్పష్టత భగవద్గీతలో తత్వజ్ఞాన కోణంలో మాత్రమే మనకు అర్థమవుతుందండి. ఈ ఎపిసోడ్ ని మనం ఇక్కడితో ముగించుకుని తదుపరి ఎపిసోడ్ లో మనము ఏం చెప్తున్నాం అంటే, ఒక్క భగవంతుడే జ్ఞాన సాగరుడు అనడానికి ఆధారాలు ఏమిటి అన్న ప్రశ్న సమాధానం ఏంటండి, ఒక్క భగవంతుడు మాత్రమే జ్ఞాన సాగరుడు అని నిర్ధారించడానికి, ధృవీకరించడానికి భగవద్గీతలో ఇచ్చినటువంటి ఆధారాలు తెలియచేయండి. ఆధారాలు ఏమిటి అన్న 2వ ప్రశ్నకి సంపూర్ణంగా భగవద్గీతలో ఉటంకించిన శ్లోకాల ఆధారంగా మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నామండి. అంతవరకు మనము ఈ ఎపిసోడ్ అంతవరకు నేను ఇక్కడ ఈ యొక్క చర్చని మనం ముగించుకుందామండి. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీనాథ్ గారు ఈరోజు దైవ తాత్విక, దైవ జ్ఞాన తత్వాన్ని, దైవ జ్ఞాన రహస్యాన్ని సవివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.